ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది. ఎందుకంటే అకారణంగా వివాదాలు కనపడుతున్నాయి. అంటే కావలసిన వారితోటి, ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి. కాబట్టి గొడవలు పెట్టుకోకండి. ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. కంగారు మాత్రం పడిపోకండి. అలాగే కుటుంబంలో చిక్కులు, గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు, అలాగే ఏదైనా సరే గృహాలు నిర్మాణం చేసే సమయంలో విపరీతంగా ఖర్చులు, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, మానసిక వేదనకి గురయ్యే పరిస్థితులు, అలాగే కొంచెం గొడవలు ఇరుక్కునే పరిస్థితులు, కోర్టు తగాదాలు, పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలతో ముందరకు సాగితే తప్ప ఏ పని పూర్తవదు. మీకు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కొంత అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి రాతకోత వ్యవహారాలు జాగ్రత్తగా తీసుకోండి. అలాగే వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోవడము, భూముల యందు, గృహాల యందు పెట్టిన పెట్టుబడులు సరిగ్గా అనుకూలించకపోవడము, అనారోగ్యమైన సమస్యలు పెరిగిపోవడము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడము, అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. అందులోనూ కుటుంబ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల అప్పుల బాధలు, మనశ్శాంతి లేకపోవడము కనపడుతోంది. ఈ రుణాలు తీర్చడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వ్యామోహాలు, శారీరక వ్యామోహాలు, కోరికలకు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి చిన్నవే కదా అని వదిలేయకండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులను, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరఘోష, నరగోళ బాగా పెరిగిపోతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు, ప్రేమికుల మధ్య బ్రేకప్స్, అనవసరమైన గొడవలు, లేదా వివాహం దాకా దారితీసే పరిణామాల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, అనుమానపు ఆలోచనలు, తగాదాలు, మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, ఎవరికైనా డబ్బులు, అప్పులు, అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించడం లేదు. ఎవరిని కొత్తగా ప్రపోజ్ చేయడం కూడా మంచిది కాదు. విద్యార్థులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, అలాగే అనవసరమైన వ్యామోహాలు, అలాగే స్నేహితులతో తగాదాలు ఉన్నాయి. శ్రద్ధ పెట్టాలి చదువు మీద. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడలేదు. ఉద్యోగ కార్యాలయంలో మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు బాగా పెరిగిపోతాయి. స్త్రీలకి అనవసరమైన వస్తువుల పట్ల వ్యామోహము, ప్రేమ వ్యామోహాలు, శారీరక వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. తప్పుడు వ్యక్తులు నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. భర్తతో విభేదాలు కనపడుతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా మార్పులు, చేర్పులు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి.